హైకోర్టు ఆదేశాలతో ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ కావాల్సిన డీఎస్పీలు ఇప్పటికీ బదిలీ కాలేదు. వారి స్థానంలో ఎవరిని నియమించలేదు. కింది స్థాయి అధికారులకే బాధ్యతలు అప్పగించారు, కానీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎవరికీ ఇవ్వలేదు. ఆ పోస్టులను అలాగే పదిలంగా ఉంచేశారు. ఏపీపీఎస్సీ 2018 బ్యాచ్ గ్రూప్ 1కి చెందిన ఈ అధికారుల్ని ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని జస్టిస్ భట్టు దేవానంద్ ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ఇప్పటికీ రాష్ట్ర డీజీపీ సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. ఏ జిల్లాకు చెందిన డీఎస్పీలు ఆ జిల్లాకే వెళ్లి అక్కడి ఎస్పీలకు రిపోర్టు చేసి వారు ఆదేశించిన పనులను నిర్వర్తించాలని డీజీ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, డీఎస్పీలు ప్రస్తుతం ఉంటున్న తమ నివాసాలను ఖాళీ చేయవద్దని, అలాగే తమ వాహనాలను కూడా తమ దగ్గరే ఉంచుకోవాలని డీజీ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ 25 మంది డీఎస్పీలు వెనుతిరిగి తమ పోస్టింగ్లు నిర్వహించిన జిల్లాలకే చేరుకుంటున్నారు. డీఎస్పీలకు కేటాయించిన అధికారిక సెల్ ఫోన్ సిమ్లు కూడా తిరిగి వీరినే వాడుకోమన్నట్టు భోగట్ట. విశాఖపట్నం పశ్చిమ ఏసీపీ మాత్రం తను తిరిగి విశాఖ వెళ్లనంటూ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. జస్టిస్ దేవానంద్ ఆదేశాల తర్వాత రాష్ట్రంలో 25 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్కు పంపిన విషయం తెలిసిందే. అయితే వీళ్లను హైకోర్టు ఆదేశాలను అనుసరించి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాల్సింది. కానీ అలా చేయకుండా హైకోర్టు నుంచి తుది తీర్పు వెలువడేంత వరకు ఏ జిల్లాలో పనిచేస్తున్న వారు ఆ జిల్లాలోనే ఉండేందుకు డీజీపీ అనుమతించారని పోలీసుల వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే కోర్టు వ్యవహారం తేలే వరకు ఎక్కడా సంతకాలు పెట్టకూడదని కూడా సూచించినట్టు తెలుస్తోంది. వీళ్ళిప్పుడు అధికారికంగా వాడుకోవచ్చు, వారి వారి బంగ్లాల్లోనే హాయిగా కొనసాగొచ్చు. డీఎస్పీగా ఇంతవరకు వాడిన వాహనాన్నే వాడుకోవచ్చు. సీట్ ఉండదు, సంతకం ఉండదు. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇదే ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయడం అంటే అంటూ డీజీపీ కొత్త భాష్యం చెప్పారంటూ విమర్శలు వస్తున్నాయి. 10 రోజుల క్రితం జస్టిస్ భట్టు దేవానంద్ ఆదేశాలను అమలుపరచడాన్ని ఆలస్యం చేసిన నేపథ్యంలో సిఎస్ విజయానంద్ కోర్టులో నిలబడిన విషయం తెలిసిందే. తానిచ్చిన ఆదేశాలను అమలు చేస్తారా లేదా జైలుకు వెళ్తారా అంటూ సీఎస్ను హెచ్చరించిన విషయం కూడా రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. దీంతో చీఫ్ సెక్రటరీ రాత్రికి రాత్రే అందరినీ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేయక తప్పలేదు. అయితే ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఉత్తుత్తి బదిలీలు చేసేసి హైకోర్టును మభ్యపరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేస్తున్నట్టు కనబడుతూనే ఈ ఆదేశాలను ఉల్లంఘించే పనికి శ్రీకారం చుట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే డీజీపీ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తేవడానికి కొంతమంది బాధితులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.